సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం పృథ్వీ గారు. సో మీకు తెలిసిన ఆస్పెక్ట్ నుంచి చెప్పండి సార్. అంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము, సీరియల్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్ చందు అండ్ పవిత్రకు సంబంధించినటువంటి వాళ్ళకి లేరు, కానీ దానికి సంబంధించి అంటే చాలా కథనాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఇటువంటి వాటికి ఎక్కడో ఒక కన్క్లూషన్ అనేది ఉండాలి, రావాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏదైనా సలహా, ఇప్పటికే మేము ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లోకి వెళ్ళిపోయి దాని నుంచి బయటపడలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒక కన్క్లూషన్ కావాలనుకుంటున్నారు. అండ్ అటువైపు శిల్పకి ఎటువంటి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, న్యాయం జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అడుగుతున్నాను, మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి యాజ్ అడ్వకేట్, అండ్ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? ఈ పవిత్ర, చందు అండ్ శిల్ప ఈ ట్రయాంగిల్ ఇష్యూస్లో తీసుకుంటే, వన్ ఈజ్ లీగల్ మ్యారేజ్, వన్ ఈజ్ లివింగ్ రిలేషన్ బట్ నాట్ మ్యారేజ్. శిల్ప కూడా తన ఇంటర్వ్యూలో ఏదో చూశాను, నేను కూడా లివింగ్ రిలేషన్స్లో ఉన్నాను, తర్వాత పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి తను చెప్పింది. అండ్ మా అత్త మామలు వాళ్ళతోటి కలిపి ఇంటర్వ్యూ చూశాను, వాళ్ళతోటి కలిసి ఉంటున్నాను. చందు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ తోటి. చందు వాళ్ళ మదర్ కూడా ఎక్కడో ఫైర్ అవ్వటం చూశాను నేను ఒకసారి సడన్గా. అది చందు మీద పోయినా సరే వాళ్ళకి పెద్ద సానుభూతి ఏం లేదు దాంట్లో. అవును, అంటే తినని యాక్సెప్ట్ చేసేటప్పుడు, శిల్పని యాక్సెప్ట్ చేసేటప్పుడు అందరూ వీళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ దే యాక్సెప్టెడ్ వెరీ గ్రాడ్యుయస్లీ అండ్ వితౌట్ ఎనీ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా చందు పవిత్రది లవ్ అఫైర్ వచ్చేసరికి ఆల్రెడీ పవిత్ర ఆల్సో పిల్లలతో ఉన్న ఒక తల్లి, అండ్ చందు తోటి ఉండేటువంటి లివింగ్ రిలేషన్స్ కానీ ఏదైనా రొమాంటిక్ రిలేషన్స్ కానీ ఏదైనా అనుకుందాం, దానికి ఏ ఒక్క వర్డ్ పెట్టినా సరే ఏదో ప్లాటోనిక్ లవ్ అనుకుందాం కొంచెంసేపు. అఫైర్ అయితే వాళ్ళిద్దరికీ ఉంది, ఇట్స్ ఓపెన్ ట్రూత్. కానీ ఇది ప్రీవియస్ ఎప్పుడు కూడా శిల్ప అనేది బయటకు రానివ్వకుండా తను మేనేజ్ చేసుకున్నాడు. అండ్ పవిత్ర, చందు వీళ్ళిద్దరూ అఫైర్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు క్లిప్స్ కూడా ఏదో ఊటీ వెళ్ళినప్పుడు ఏదో క్లిప్స్ కూడా చాలా బయటకు వైరల్గా వచ్చినాయి. వాళ్ళు లవ్ కపుల్స్ లాగా బయట ఉన్నారు, బయట తిరుగుతున్నారు అనేది ఒక ఫ్యాంటసీ వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి ఫాలో అయ్యేటువంటి ఎరీనాలో ఆటోమేటిక్గా వాళ్ళు టీవీ సీరియల్స్ యాక్ట్ చేసేటువంటి యాక్టర్ అండ్ యాక్ట్రెస్లు కాబట్టి వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదో ఉంటుంది, లేకపోతే ఒక క్యారెక్టర్ ఫాలోయింగ్ వాళ్ళు ఉంటారు. అండ్ దాంట్లో వీళ్ళిద్దరికీ ఈ కథ నడుస్తున్నప్పుడు చందు పవిత్ర లవ్ ఎక్కడ కూడా ఎండ్ అవ్వాల, ట్రాజిడిక్ ఎండ్ అవ్వాల. బట్ ఈ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, ఈ అమ్మాయి యాక్సిడెంట్ అయింది, చనిపోయింది. తర్వాత అది తట్టుకోలేక ఇతను సూసైడ్ చేసి చనిపోయాడు. శిల్ప కోణంలో చూసేసరికి ఆ అమ్మాయి పాయింట్ కూడా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కనీసం ఇంట్లో డైవర్స్ అయినా తీసుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారట, ఇదంతా సెటిల్ అయ్యేది కాదు, ఏదో సెటిల్ చేసుకొచ్చేసేసాయి. లేదు నా పిల్లల గురించి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏదంటే, లీగల్గా ఇప్పుడు మనిషి లేడండి, మనిషి అనేవాడు లేడు, చందు అనేవాడు లేడు. ఉన్నప్పుడే సెటిల్ అయ్యి ఉంటే తినక రావాల్సినటువంటి పిల్లలకు సెటిల్మెంట్ ఏదైతే ఉందో అదంతా బాగా గ్రాండ్గా జరిగి ఉంటుంది. ఎప్పటికీ ఈ పవిత్రతోటి చందు ఉండడు అన్నది వాళ్ళిద్దరిలో ఒక అభిప్రాయం వచ్చేసిన తర్వాత ఇట్స్ బెటర్ వాళ్ళు విడిపోయి ఉంటే బాగుండేది. విడిపోయి ఎవరు డైవర్స్ తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. అండ్ అది కూడా కాకుండా అది మెయింటైన్ చేసుకుంటే దాన్ని నెగ్లిజెన్స్గా వదిలేసేసి, ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్లో చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఏదైనా ఒకటి నాకు వద్దు అనుకున్నప్పుడు ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని ఒక సెటిల్మెంట్ చేసేసుకుంటే, బై పెద్ద మనుషుల సెటిల్మెంట్లో కావచ్చు, కోర్టు సెటిల్మెంట్లో కావచ్చు, సెటిల్మెంట్ అంటూ ఒకటి వస్తుంది, అమౌంట్స్ అన్నది ఒకటి వచ్చేసి ఉంటుంది. తన లైఫ్ తనకు ఉండేది, తన తర్వాత తను ఎట్లాకపోయినా తన బాధ తను చూసుకునేవాడు, ఈ అమ్మాయి బాధ ఈ అమ్మాయి చూసుకునేది. ఇది అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆల్రెడీ మా పేరెంట్స్ కూడా ఎప్పుడో చెప్పేశారు మాకు. ఆ టైంలోనే ఒక డిసిషన్ తీసుకుంటుండాల్సింది. అన్ఫార్చునేట్ ఆ టైం లేకపోయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. లీగల్గా ఫస్టే సెటిల్ అయిపోయి ఉండి బెనిఫిట్స్ బాగా వచ్చి ఉండేది అమ్మాయికి. పిల్లలకి ఎలో మనీ వచ్చేది, ఆవిడకి ఎలో మనీ వచ్చేది, లేకపోతే లంసమ్ అమౌంట్ సెటిల్ చేసేది కోర్టు. అండ్ మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళి ఉంటే ఇది వరకు అట్లా కాదు, 6 months వరకు వెయిట్ చేయక్కలే, వితిన్
1 monthలోనే కంక్లూడ్ అయిపోయేది. అండ్ అక్కడతోటి ఇష్యూ అయిపోయి ఉండదు. అది కాదు ఇప్పుడు ఇష్యూ. చాలా రేర్గా జరిగేటువంటి ఇన్సిడెంట్స్. ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోతే ప్లాటోనిక్గా ఇతను కూడా సూసైడ్ చేసి చనిపోయారు. దేర్ స్టోరీ ఈజ్ క్లోజ్డ్, బట్ శిల్పా స్టోరీ స్టార్టెడ్ నౌ. ఎస్, వాళ్ళ స్టోరీ అయిపోయింది, ఈ అమ్మాయి స్టోరీ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయికి ఏమీ మిగల్చలేదు అతను. జనరల్గా ఈ టీవీ వీళ్ళు సీరియల్ నటులు కానీ వాళ్ళు ఏదైనా మధ్యలో సీరియల్ మధ్యలో ఉన్నా సరే ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఫిలిం యాక్టర్స్ వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళే అరేంజ్ చేసేటువంటి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. టీవీ సీరియల్స్ కూడా వీళ్ళు కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవో వీళ్ళు మంచి స్టార్ట్ చేశారని బుల్లితెరకు సంబంధించిన వాళ్ళు విన్నాను. బట్ ఒక సీరియల్ నడుస్తుంది కాబట్టి ఆ సీరియల్లో ఉండే మధ్యలో కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి ఇద్దరికి. ఇప్పుడు ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ వచ్చిన వెంటనే డైవర్స్ తీసుకోలేదు కాబట్టి శిల్పాకి 100% అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మ్యారీడ్ అన్నది ఇక్కడ ఏమవుతుందంటే మ్యారీడ్ అన్లెస్ డైవర్స్డ్ షీ ఈజ్ ఎ మ్యారీడ్ వైఫ్, మ్యారీడ్ అన్లెస్ డైవర్స్ షీ ఈజ్ ఎ విడో. డైవర్స్ అవ్వలేదు, అతను వెళ్ళిపోయినా అతను వేరే ఇచ్చేసినా సరే. నేను ఆ ఇంటర్వ్యూలోనే చూశాను, ఆ అమ్మాయి ఏదో పవిత్ర ఏదో మీకు బాగానే అరేంజ్ చేసి పెడుతుంది అని చెప్పేసి పిల్లలతో రెగ్యులర్గా తను ఏదో చెప్తున్నట్టు ఏదో ఆ అమౌంట్ కూడా ఆటోమేటిక్గా అతనికి పేరునంటూ ఏదైనా ఒక అమౌంట్ ఉంటే కదా, ఒక ఫిక్స్డ్ పవిత్రతో ఉన్నప్పుడు ఏదైనా అమౌంట్ కనుక ఇతని పేరు మీద ఉండుంటే ఆటోమేటిక్గా పిల్లలకి అండ్ ఈవిడికి ఈక్వల్గా వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఈ సూసైడ్ ఆస్పెక్ట్ సంబంధించినటువంటి డెత్, ఇట్స్ నాట్ యాక్సిడెంటల్ డెత్. ఆ అమ్మాయిది యాక్సిడెంటల్ డెత్, సూసైడ్ డెత్ కాబట్టి ఈ సీరియల్ నడుస్తున్న టైంలో జరిగిన ఒక లాస్ కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్సెస్ ఉంటాయి. అబ్రాడ్లో అయితే ఉంటాయి, మరి ఇండియాలో చేస్తున్నారో లేదో తెలియదు. యాక్టర్స్కి ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే అది కూడా అమ్మాయి క్యారీ ఆన్ చేయగలరు. బట్ షీ విల్ గెట్ అన్ అమౌంట్ అయితే అమ్మాయికి వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అమౌంట్ అసలు జీరో అయితే రాదు, జీరో లేకుండా అసలు ఇన్సూరెన్స్ లేకుండా రోజులో ఎవరు లేరు. ఈవెన్ స్మాల్ పర్సన్ ఆల్సో ఏదో కొద్ది గొప్ప ఇన్సూరెన్స్. ఇంకా జస్టిస్ వైజ్గా వచ్చేసరికి అతని ప్రాపర్టీలో ఏదైనా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఉంటే కనుక, వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ సంపాదించింది ఏదైనా ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు చాలామంది చూస్తున్నామండి బయట కోర్ట్స్లో కానీ ఇట్లా, పెళ్ళైన తర్వాత కోడలు మనవలు నా వాళ్ళు గారు, పెళ్ళైనటువంటి కొడుకు చనిపోతే కోడలు మనవలు మా వాళ్ళు గారు, వాళ్ళు బయటికి పంపించేయడం. అంటే ఇంకా రేపొద్దున వాళ్ళ ప్రొడక్టివిటీ ఉండదు, మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేం లేదు. ఆ అమ్మాయి రేపొద్దున ఇంకో పెళ్లి చేసుకుంటుంది అన్న ఫీలింగ్ ఏదో ఎక్స్ప్రెస్. బట్ అటువంటిది ఏం లేదు. ఇక తనకి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఉన్నా సరే, ఎసెట్స్ ఏదైనా ఉంటే ఆ అమ్మాయికి అండ్ పిల్లలకి అయితే ఈక్వల్గా వస్తుంది. ఫర్దర్గా ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చినా సరే పిల్లలు 7 years 4 years అనుకుంటా, బాబు 7 years, అమ్మాయి 4 years. ఆ అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి మళ్ళీ ఆ మేజర్స్ అయ్యే వరకు ముట్టుకుంటానికి కానీ దాన్ని టచ్ చేయడానికి కానీ ఆస్కారం లేదు. అంటే స్ట్రైట్ అవే పిల్లలకి వచ్చేసిన అమౌంట్ మానిటర్ చేయడానికే తప్ప డిస్టర్బ్ అవ్వకుండా చేయడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా సార్, అంటే ఈ ఇన్సిడెంట్లో కనుక మనం చూస్తే అండి, మీరు చాలా కేసెస్ చూస్తుంటారు, ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళు లాస్ అయిపోయి, ఒకళ్ళు మిగిలిపోయి, లేదంటే ఇద్దరు లాస్ అయిపోయి, ఈ కేసుని బట్టే కనుక మరి చూస్తే దీనికి కన్క్లూజన్ ఏంటి సార్? అంటే ఎలా తీసుకోవాలి ఈ జీవితాలని, ఈ ట్రయాంగిల్ లైఫ్ని కన్క్లూజన్ ఏ విధంగా తీసుకోవాలి? చట్టం అసలు అటువంటి వాటికి ఏం చెప్తుంది? అదే నేను ఇందాక చెప్పాను, అదేనండి మీకు. చట్టానికి ఒక చాయిస్ వీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి. అండర్ ట్రయల్లో ఉన్నా సరే ఏదైనా కాంపన్సేషన్ వచ్చి ఉంటుందేమో, డైవర్స్ పెండింగ్లో ఉన్నా సరే, మెయింటెనెన్స్ పెండింగ్లో ఉన్నా సరే, అది ఇక్కడ యాస్పెక్ట్ కాదు. అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ 394 కింద ఒక పిటిషన్ ఏదైనా వేస్తున్నా, ఆ అమ్మాయి వేస్తున్నా, లేకపోతే ఇతను వేరే పెళ్లి చేసుకున్నాడు 393లో వేసాడు అని చెప్తే ఒక ఇన్సిడెంట్. బట్ అటువంటిది ఏం లేదు దీంట్లో. లీగల్గా వీళ్ళు అప్రోచ్ అవ్వాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అడ్వకేట్ లా దగ్గరకు వస్తున్నారు, లీగల్ ఆర్గనైజేషన్ దగ్గరికి వస్తున్నారు, నాకు ఇప్పుడు హెల్ప్ చేయమని చెప్పేసి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసరికి వీళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వటానికి కానీ ఏదైనా ఇవ్వటానికి కానీ వీళ్ళ ఇంట్లో జరిగేటువంటి ఒక అన్యాయానికి ఆ అమ్మాయి
నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అడిగాను అని చెప్పేసి చెప్పింది, కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి క్వశ్చన్ చేసావు. మహిళా మండలికి వెళ్ళొచ్చు నువ్వు. మహిళా మండలికి వెళ్ళి ఉంటే, ఉమెన్స్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి ఉంటే వాళ్ళు ఏమైనా ప్రొటెక్షన్ అక్కడ కూడా వెళ్ళేసి వచ్చామన్నట్లు కానీ వాళ్ళు ఏం కేసు టేకప్ చేయలేదు, సరిగ్గా యాక్టివ్గా చేయలేదు. దాన్ని కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి ఉంటే ఏదో సొల్యూషన్ అట్టు వచ్చి ఉంటుంది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే సొల్యూషన్ ఇచ్చి ఉంటుంది. కేసు ఫైల్ అవ్వలేదు. బట్ లీగల్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి ఆ అమ్మాయి పవిత్ర పేరున ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు పవిత్ర పేరున ఏదైనా ఒక లెటర్ సపోజ్ ఒక ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఏదైనా ఉంటే క్లెయిమ్ చేయడానికి ఈ అమ్మాయికి రైట్ రాదు కదా. మెయిన్ ఈయన కానీ వీళ్ళ పిల్లలకి కానీ అతని పేరున ఏదైనా సరే ఒక రూపాయి వచ్చినా సరే ఇంకెవరికి వెళ్ళదు, స్ట్రైట్ అవే పిల్లలకు వచ్చేస్తుంది. లీగల్గా ప్రొటెక్ట్ చేయాలి అంటే కనుక ఒక కాంక్రీట్గా ఒక ప్రొటెక్ట్ చేయాలి అంటే ఓన్లీ ఒకటే ఏంటంటే చందు పేరున ఏదైనా ఒక అసెట్ ఉండాలి. అదేలేండి. జనరల్గా అడుగుతున్నాను సార్, అంటే మామూలుగా లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఉండేటువంటి రైట్స్ ఏ ఉంటాయి? ఎస్, లివింగ్ రిలేషన్స్లో మంచి క్వశ్చన్ అడిగారు. లివింగ్ రిలేషన్లో మీరు రాసుకునే పవిత్ర అని చందు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా లైక్ ఏ కపుల్స్ మెయింటెనెన్స్ అడగచ్చు, లైక్ ఏ కపుల్స్ తనకు జరిగిన డ్యామేజెస్ అడగచ్చు, తన మెయిన్ టైం చీట్ జరిగిందని చెప్పేసి అడగచ్చు. ప్రొటెక్టెడ్గా సెక్షన్ 494 ఒకటి ఉంది, నన్ను పెళ్ళి అన్న నేపంతో కలిసి ఉన్నాడు, అది చాలా పెద్ద పనిష్మెంట్ అండి. ఓకే, 10 years ఇంప్రిజన్మెంట్. ప్రొటెక్షన్ ఉంది అంటే లివింగ్ రిలేషన్ పేరు చెప్పి మోసం చేసేసి వెళ్ళిపోవటానికి కాకుండా, లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు అతను ఏదైనా మోసం చేయకపోతే కనుక ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంది. బ్రతికుండగానే కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నేను మామూలుగా అడుగుతున్నాను. సరే, నేనైనా సరే కొంచెం ముందు జాగ్రత్త పడదాము, ఇట్లా ఎలాగో మాట వినేటట్టు లేడు అనుకోని వైఫ్ ఒక ముందు చూపుతోటి డైరెక్ట్గా అడ్వకేట్ని కలిసి, సరే ఇలా మా ఇంట్లో పరిస్థితి ఈ విధంగా ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ తోటి మా ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏదో ఆస్తి మొత్తం అట్టయిపోయి వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? మళ్ళీ క్రిమినల్గా 496 ఒక సెక్షన్ ఉంటుందండి. అంటే తెలిసి ఉండి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా కేసు పెట్టుకోవచ్చు క్రిమినల్ వైజ్గా. అండ్ లీగల్ వైజ్గా సివిల్ వైజ్గా చూసుకుంటే ప్రొడక్షన్ ఆ అమ్మాయి తనకు ఉండేటువంటి తన పేరున ఏదైనా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు, 100% మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. నాకు మెయింటెనెన్స్ ఎంత ఇచ్చేసేసి నువ్వు చావు ఎట్లా చచ్చినా పర్లేదు. అండ్ నువ్వు ఖచ్చితంగా పిల్లల్ని ఏదైతే బయలాజికల్ పిల్లలు తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉత్తరోత్తర ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి బైండ్ ఓవర్స్ కూడా తీసుకోవచ్చు. డొమెస్టికల్ వైలెన్స్ ఇప్పుడు రాకముందు ఒక స్పియర్, డొమెస్టికల్ వైలెన్స్ వచ్చిన తర్వాత ఒక స్పియర్, డొమెస్టికల్ వైలెన్స్ వచ్చిన తర్వాత యాక్ట్ వచ్చిన తర్వాత వైడ్ స్పియర్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్తే తిని ఫైట్ చేసుకోవచ్చు, ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు. భర్తకి సంబంధించిన వాళ్ళు ప్రొటెక్షన్ రైట్ ఉంటుంది. ప్రొటెక్షన్ రైట్ అంటే నాకు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ ఇంట్లో నేను ఉండేటట్టు నాకు ప్రొటెక్షన్ రైట్ ఇప్పించు, అండ్ నా వస్తువులు సేఫ్ గార్డ్గా ఆ వస్తువులు ఏమి ఆ ప్రాపర్టీ ఏం కదపకుండా ఉండేటట్టు నాకు ప్రొటెక్షన్ రైట్ ఇప్పించు. డివిసిలో ప్రకారం అబ్సల్యూట్ రైట్ ఉంటుంది. ఒకవేళ ఇట్లా ఇల్లీగల్ రిలేషన్ తోటి మేము అడ్వకేట్ దగ్గరికి వస్తే ఫస్ట్ చెప్పేది ఏంటంటే డొమెస్టికల్ వైలెన్స్ చేయండి అమ్మా, ఆ అమ్మాయిని కూడా పార్టీ చేయండి, ఆ అమ్మాయిని కూడా పార్టీ చేసి మీరు యూ కెన్ ఆస్క్ అని చెప్పేసి. ఈక్వల్గా వీళ్ళని కాంకబైన్స్ అంటాం, మిస్ట్రెస్ అంటాం, లేకపోతే అంటే మ్యారేజ్ చేసుకోకుండా కలిసి జీవిస్తారు, వాళ్ళు కూడా ప్రొటెక్షన్ అడగచ్చు ఉండటానికి. అదేలేండి, ఏదైనా ప్రొటెక్షన్ ఈజ్ దేర్ ఫర్ ఉమెన్. బట్ చాలా ఆస్పెక్ట్లో లీగల్ నాలెడ్జ్ ఉందండి వీటిలో. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.